శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 18వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, షష్ఠి తిథి, తెల్లవారుజామున 4:34 వరకు, తదుపరి సప్తమి. స్వాతి నక్షత్రం నేడు పూర్తిగా ఉన్నది. గండయోగం ఉదయం 8:15 వరకు, తదుపరి వృద్ధి యోగం. గరజీకరణం ఉదయం 10:30 వరకు, తదుపరి వణిజీకరణం. నేటి అమృత ఘడియలు రాత్రి 10:27 నుండి 12:14 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:58 నుండి 9:44 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:12 నుండి 12:02 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:48 నుండి 1:34 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి విచారించినట్లయితే, ఈనాడు మంగళవారం, షష్ఠీ తిథి. షష్ఠీ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనవి. సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య స్తోత్రపారాయణ ఈనాడు చేయటం చాలా విశేషమైనటువంటి ఫలవంతమైనటువంటి ఉపాసనగా చెప్పబడుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన, ఉపాసన అనేక రకాలుగా జరుగుతుంది. వాటిల్లో స్వామివారికి సంబంధించినటువంటి మంగళ ద్రవ్యాలను కావడిగా తీసుకువెళ్ళి ఇవ్వటం కూడా ఆయనకు అత్యంత ప్రీతికరమైనటువంటి ఉపచారంగా మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానస్వరూపుడైన సుబ్రహ్మణ్యో సర్వగురుహు అని కూడా శాస్త్రవచనం. సుబ్రహ్మణ్యోపాసన చేయటం వల్ల, సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల, సుబ్రహ్మణ్య దర్శనం చేయటం వల్ల మనకి సమస్త శుభాలు సిద్ధించడంతో పాటు జ్ఞానం అనేది కూడా ఆయన మనకి అనుగ్రహిస్తాడు. ఏమిటండి జ్ఞానం అన్నారు? జ్ఞానం అంటే వస్తు జ్ఞానం కాదు. మనకి శాస్త్రంలో చెప్పబడుతుంది, అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయోహ అని. శాస్త్రాలకు సంబంధించినటువంటి దాన్ని విజ్ఞానము అని అంటారు. జ్ఞానం అంటే ఏమిటంటే జ్ఞానాదేవతు కైవల్యం. జ్ఞానం అంటే కైవల్యాన్ని ప్రసాదించేది. మోక్షధీహి జ్ఞానం అని కూడా మనకి నిఘంటువులో చెప్పినటువంటి మాట. ఏదైతే మనకి పునరావృత్తి రహితమైనటువంటి పరమపదాన్ని అందించేది ఉంటుందో దాన్ని జ్ఞానము అని అంటారు. అటువంటి జ్ఞానం అనేది మానవుడికి స్వతహాగా ఉంటుంది. అట్లాగే జ్ఞానం కోసం ఇంకా ప్రయత్నం కూడా చేయాలి. ఆ జ్ఞానాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే శంకర భగవత్పాదులు వారు ఒక మాట అంటారు, జంతువునాం నరజన్మ దుర్లభం అని. చాలా దుర్లభమైనటువంటి జన్మ మానవ జన్మ. ఆహార నిద్ర భయమైథునాని ఏతత్ సమానాం పశుభి నరాణం జ్ఞానేన మనుష్యం అధికం విశేషం జ్ఞానేన హీనః పశుభి సమానః. భగవంతుడి యొక్క సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ఆహారము, భయము, నిద్ర, కోర్కెలు అన్ని జీవుల్లో ఉంటాయి. కానీ ఒక్క మానవుడికి మాత్రం జ్ఞానం అనేది ఉంటుంది. దాంతోపాటు యుక్త అయుక్త విచక్షణ, ఉచిత జ్ఞాత అనేది మానవుడికి ఉంటుంది. కాబట్టి దాని ద్వారా జన్మను చరితార్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా భగవత్పాద సమాశ్రయం చేయాలి. అటువంటి జ్ఞానదేవతాత్మకమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన మంగళవారం చేయటం వల్ల చాలా విశేషం. అట్లానే గణపతి ఆరాధన కూడా మంగళవారం చేయటం అనేది మనకు సంప్రదాయంలో కనబడుతుంది. అసలు గణ అనేటటువంటి పేరులోనే నిర్వాణవాచకము, జ్ఞానవాచకము రెండు ఉంటాయి. అటువంటి గణపతి యొక్క ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన ఇతోధికంగా చేసి అటువంటి గజానన షడాననుల యొక్క దివ్యకృపకు అందరూ పాత్రలు అవుతారని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది 12 రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరంగా ఉంటుందో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల సకల శుభాలు నెరవేరబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే నేటి కార్యక్రమాలన్నీ శుభావహంగా పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి మాత్రం కలగబోతుందో ఆ విశేషాలన్నిటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు షష్ఠి మంగళవారం, నక్షత్రం స్వాతి. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు
అలాగే మిథునంలో కుజుడు వక్రీకరించున్నాడు. కన్యలో కేతువు, తులలో చంద్రుడు, కుంభంలో రవి బుధ శనులు ఉంటే మీనంలో శుక్ర రాహువులు ఉన్నారు. తాత్కాలికమైన నేటి ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఎంతటి శ్రమని చేసినప్పటికీ కూడా పని ఆగి 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 నిదానంగా అవుతుంది తప్ప వెంటనే విజయ లాభాన్ని పొందలేకపోవచ్చు. కుటుంబంలో తాత్కాలికమైనటువంటి అంతర్గతమైన పోరు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి పెద్దలైనటువంటి వారు సంయమనంతో నిదానించి మాట్లాడడం మంచిది. ఎదుటివారు అర్థం చేసుకునేలా మాట్లాడడం ప్రయోజనాత్మకంగా ఉండొచ్చు. ముఖ్యంగా ఇతరులకి ఈర్ష్య అసూయ ఉన్నటువంటి కారణంగా అనవసరమైనటువంటి చాడీలని నిందలని తెలియచేసే అవకాశం ఉంటుంది. వాటిని పట్టించుకోకుండా ఉండడం మంచిది తప్ప మళ్ళీ వాద ప్రతివాదాలను చేయడం వల్ల ప్రయోజనం ఉండబోదు. సరికదా ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. పై అధికారులు కింది ఉద్యోగుల్ని విపరీతమైనటువంటి ఒత్తిడికి గురి చేసే ప్రమాదం ఉంది. ఆలోచించి లౌక్యంగా ఆ కష్టం నుండి తప్పించుకోగలగాలి. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి మనశ్శాంతితో పాటు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ యోగంగా ఉంది. లాభ అలాభ శుభ అశుభ విధానం ప్రకారం ఎవరితోనూ ఏ విధమైనటువంటి వాద వివాదాలని పెట్టుకోవడం మంచిది కానే కాదు. ముఖ్యంగా అధికారులతో ఏ విధమైన వివాదాన్ని పెట్టుకోనే కూడదు. అలాగని వారు చెప్పింది గుడ్డిగా నమ్ముతూ అధర్మమైనటువంటి పనులు చేయడం అస్సలు సరికాదు. ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ ఈ రాశివారు అనుకున్నటువంటి ప్రయోజనాన్ని సాధించే తీరులో ఏ విధమైన అవగాహన రాహిత్యము లేకుండా ఉండేలా పరిస్థితిని చక్కదిద్దుకోగలగాలి. బంధుమిత్రుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి కలహాల విషయంలో కానీ అలాగే ఆర్థికమైనటువంటి అంశాల్లో కానీ ఇంటా బయట ఒత్తిళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. పరిస్థితిని జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రవర్తించడం చాలా చాలా అవసరం. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురి అయిన అవకాశం ఇంకా అవుతూ ఉన్న అవకాశం కూడా ఉండొచ్చు. పూర్తిగా వ్యాధి తగ్గింది అని అనుకుని యథార్థమైనటువంటి దినచర్యకి పాల్పడడం సరికానే కాదు. ఇంకా లోపల అనారోగ్యం ఉందనే ఆలోచనతో మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం అత్యవసరం. యంత్రాలతోనూ వాహనాలతోనూ పని చేయించే సందర్భంలోనూ చేస్తుండే సందర్భంలోనూ తగినటువంటి జాగ్రత్తల్ని పాటించడం ఎంతైనా అవసరం. సంతానానికి కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్య సూచన ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. విశేషించి విదేశాల్లో ఉన్నవారు ఏంటంటే వాతావరణ అననుకూలత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఎవరితోనూ ఈ వ్యక్తి కలవరు అనే తీరుగా ఉంటుంది వీరి ప్రవర్తన. ఉన్నది ఉన్నట్లుగా నిజాయితీతనంతో మాట్లాడడమే వీరు చేసినటువంటి తప్పుగా లోకమంతా భావించే అవకాశం ఉండొచ్చు. ఆర్థికంగా పొదుపరితనాన్ని పాటిస్తారు. ఆదాయపరంగా మధ్యమైనటువంటి ఆదాయాన్ని కలిగి ఉంటారు.
హామీలను ఎవరికీ ఇవ్వడం ఇష్టం ఉండదు. ప్రతిజ్ఞలను ఏమాత్రము చేయరు. అవకాశం ఉన్నట్లయితే ప్రయత్నించి పూర్తి చేస్తాను అని అంటారు. అలా అనడమే ప్రస్తుతము దశలో చాలా చాలా మంచిదైనటువంటి మాట. వ్యాపారం కోసమని లక్షల్ని పెట్టుబడి పెట్టేటువంటి సమయం ఇది కాదు అని జాగ్రత్తగా గ్రహించుకోగలగాలి. పిల్లలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు పిల్లలు. వారికి చక్కనైనటువంటి పారితోషికాలు ఆర్థికంగా కానీ వస్తురూపంగా కానీ వస్తే ఆనందపడే అవకాశం ఉంది ఈ రోజున ఈ రాశి వారికి. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభ కార్యక్రమాలు నెరవేరే అవకాశం ఉంది. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సమస్యలు మరిన్ని ఎక్కువ అవుతూ ఉంటాయి రోజు రోజుకి. ఇక్కడితో ఈ సమస్య ముగిసిపోయింది అని అనుకున్న సమస్య మళ్ళీ రేపు కాక ఎల్లుండి వచ్చే అవకాశం ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. శారీరకంగా ఉండేటటువంటి వ్యాధి కంటే కూడా మానసికంగా వచ్చేటటువంటి వ్యాధుల అవకాశం హెచ్చుగా ఉంది. మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. కుటుంబంలో ఉండేటువంటి అందరితోనూ తాత్కాలికమైనటువంటి వ్యతిరేక విరుద్ధ అభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. సంతానం తప్పక వ్యతిరేకించే విధానం గోచరిస్తుంది కాబట్టి వారితో విరోధం లేకుండా ఉండే తీరులో సరైనటువంటి పద్ధతిలో ఈ రాశివారు ప్రవర్తించడం ఎంతైనా మంచిది. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే ఆకస్మిక భూ లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం లాభకరం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సాత్వికంగా ఉన్నట్లుగానే పైకి కనిపిస్తారు, కానీ విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడే అవకాశం హెచ్చుగా ఉంటుంది. ముఖ్యంగా వివాహాది శుభకార్యాల విషయంలో మాట్లాడుకునే సందర్భంలో వీరి ప్రవర్తన యోగ్యంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది, మాట్లాడవలసిన తీరులో ఉంటుంది. కుటుంబ సభ్యులు ఎవరు మధ్యలో జోక్యం చేసుకుని ఆ గట్టితనాన్ని పల్చన చేసే విధంగా మాట్లాడడం సరి కానే కాదు. ఆర్థికమైనటువంటి అంశాల గురించి మాట్లాడే సందర్భంలో ఆచితూచి మాట్లాడడం అవసరం. ముఖ్యంగా ఇతరులతో విరోధభావాన్ని ఏమాత్రము పెంచుకోరు. తమ సంతానాన్ని మరీ పువ్వుల్లో పెట్టుకుని పూజించుకున్నటువంటి సందర్భంగా ఏమాత్రపు ఇబ్బంది కలుగుతుందని అనిపించినా కూడా మానసికంగా దెబ్బతినే అవకాశం ఉంది. అతి ముఖ్యమైనటువంటి ప్రయాణాలని దూర ప్రయాణాలుగా చేయవలసి వస్తూ ఉంటుంది. శారీరకమైనటువంటి సహకారం ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళడం అత్యుత్తమం. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని వెన్నతో అభిషేకించినట్లయితే ఆకస్మికమైనటువంటి ధన లాభానికి అవకాశం ఉంది. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈ క్షణంలో ఈ మాట, పై క్షణంలో మరో మాట మాట్లాడుతూ వారి గురించినటువంటి స్పష్టతని లేకుండా చేసుకుంటారు ఇతరుల విషయంలో. అతి ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లోటును ఎదుర్కొంటూ ఉన్న కారణంగా కూడా సరైనటువంటి అమ్మక విధానాన్ని తెలియచేయకపోవచ్చు. వెంటనే తెలియచేయడం చాలా చాలా సరైనటువంటి పని. అతి ముఖ్యంగా కొనుగోలుదారులు తమ ఇంటికే వచ్చినటువంటి సందర్భంలో ఆ అవకాశాన్ని వినియోగించడం ఉత్తమం తప్ప తాము వీరిని విడిచేసి మరో చోటకి వెళ్ళి ఏదో పెద్ద లాభాన్ని పొందుదామని అనుకుంటే అది అయ్యే పని కాకపోవచ్చు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యవంతులైనటువంటి వారు కూడా శారీరకంగా గట్టిగానే ఉంటారు కాబట్టి వయసు చిన్నవారుగానే కనిపిస్తారు కూడా కాబట్టి వ్యాపారాన్ని చేయడం అనుకూలమైనటువంటి పనే అవ్వచ్చు. ఏ ఇబ్బంది కలగదు కూడా. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పటిక బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాల నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపు పచ్చన. అదృష్ట సంఖ్య 7.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి శ్రద్ధని వారు పాటించి తీరాల్సిందే. నోటికొచ్చినంత ప్రతిజ్ఞని ఆదాయ రూపంగా ఇస్తానని చేయడం మరింత ఇబ్బందిని కలగజేసే అంశం కావచ్చు. ఇంతకుముందు చేసినటువంటి వ్యవహారాల్లో ఎక్కడెక్కడ తాము తప్పు చేసి ఉన్నారో తెలియకో తెలిసో ఆ విషయాన్ని స్పష్టంగా అంగీకరించేయడం మంచిది తప్ప ఆ ఉన్నటువంటి దాన్ని తిరిగి మళ్ళీ తమదిగా చేసుకోవడం కోసమని కొత్తమైనటువంటి మార్గాలలో వారు మాట్లాడిన దాన్ని సేకరించడం వల్ల కుటుంబానికి అలాగే అతి ముఖ్యమైనటువంటి వ్యవహారాలకి నష్టం కలగకపోవచ్చునేమో, కానీ అంతకాలం ఉపేక్షించడం సరికాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని బెల్లపు ముక్కలతో పూజించినట్లయితే నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఆలోచన ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తప్పక చేసి తీరే అవకాశం కూడా గోచరిస్తుంది. తమ మాట మాత్రమే నెగ్గుబడి కావాలి అనేటటువంటి పట్టుదల మరింతగా ఉంటుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఖర్చుని ఊహించిన దానికి మించి ఖర్చు పెట్టే అవకాశం ఉంది. అది ఎవరికి నచ్చనటువంటి పనిగా కూడా కావచ్చు. ముఖ్యంగా తమ సొంతూరైనటువంటి ఆ పుట్టింటి దగ్గర ఏవేవో ఆస్తుల్ని కొనాలి అనేటటువంటి ఆలోచనని చేస్తారు. అయితే అవన్నీ అయ్యేటటువంటి పనులు కాదు అనే విశేషాన్ని తరువాతి కాలంలో తెలుసుకోగలుగుతారు. ఎవరిని కూడా మాట్లాడనిచ్చేటటువంటి పరిస్థితి లేకుండా అన్నీ తమ చేతి మీదుగానే కావాలి, సాగాలి అనే ఆలోచనతో ఉంటారు. కుటుంబానికి సంబంధించిన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఉన్నప్పటికీ కూడా వేరుగా జీవిస్తున్నట్టు ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉంటూ ఉంటారు. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని తమలపాకులతో పూజించినట్లయితే తప్పక ఆర్థికమైనటువంటి లాభం వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య నేటికి ఈ రాశి వారికి 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నటువంటి దాని మీదే నిలబడతారు తప్ప ఆలోచనని మార్చుకునే అవకాశం ఉండే అవకాశం లేనేలేదు. ముఖ్యంగా తమ సంతానం కానీ లేదా తమకు ఒకే ఒక్క సంతానం అయితే పుత్రునితో సమానంగా చూసుకున్నటువంటి అల్లుడు కానీ కొద్ది తాత్కాలికమైనటువంటి ఇబ్బందిని పెట్టే అవకాశం గోచరిస్తుంది. ఉన్నదన్నట్టుగా స్పష్టంగా నిజాయితీగా కానీ చెప్పినట్లయితే తప్పక వినే అవకాశం కూడా ఇదే సందర్భంలో గోచరిస్తుంది. ఏ విధమైనటువంటి ఈర్ష్య స్పర్ధ అనేది లేకుండా చేసేటటువంటి ప్రతి పనికి కూడా సహకరించాలనే ఆలోచన బలంగా కలిగి ఉంటారు. అది అంగీకరింపబడుతుంది కూడా. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి ఆవునేతి దీపాలని ఆయనకు హారతిగా సమర్పించినట్లయితే అనుకూలమైనటువంటి ఉన్నత పదవి సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం వీరికి కలిసి వస్తుంది. వీరికి కలిసి వచ్చే రంగు నేటికి ఎరుపు. వీరికి అనుకూలమైన సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తమదైనటువంటి ముద్ర ఉండాలి అనే ఆలోచనతో ఉంటారు. వీరు పదవీ బాధ్యతల్ని చేపట్టిన నాటి నుండి కూడా అనేకమైనటువంటి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడకుండానే ఉండే కారణంగా తాత్కాలికమైనటువంటి ఇబ్బందిని, అవమాన భావాన్ని కూడా పొందే అవకాశం గోచరిస్తుంది. విశేషమైనటువంటి పట్టుదల కలిగి ఉంటారు. పట్టుదలకు కూడా ఒక హద్దు ఉందనే మాటను మాత్రం గుర్తుంచుకుని తీరాలి. ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం లేకుండా ఉండేలా పరిస్థితిని చక్కదిద్దుకుంటూ ఉండాల్సిందే. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రోజుకి మధ్యమంగా ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని బిల్వ దళాలతో పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఆరోగ్య సిద్ధి కలగడమే కాకుండా గృహ లాభానికి అవకాశం ఉంది కూడా. ఈ రాశి వారికి నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. ఈ రోజున కలిసి వచ్చే రంగు ఈ రాశి వారికి నీలం. నేటి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 7.
ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైన అభిప్రాయం లేకుండా ఉంటారు. వచ్చినటువంటి వృత్తిపరమైన ఆదాయంతోనే జీవించాలనే గట్టి నిర్ణయంతో ఉంటారు. పెద్దలైనటువంటి వారి అనుభవపూర్వకమైనటువంటి ఆలోచనల్ని స్వీకరిస్తూ గోచరిస్తారు. సంతానానికి సంబంధించినటువంటి విద్యాపరమైనటువంటి అవసరాలన్నింటినీ సరైనటువంటి పద్ధతిలో తీరుస్తారు. ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు, అలాగే వారి కార్యాలయానికి సంబంధించిన మరమ్మతులు, ఒకవేళ ఫ్యాక్టరీయే కానీ ఉన్నట్లయితే ఆ పరిశ్రమకి సంబంధించిన అన్ని లోటుపాట్లని కూడా తీరుస్తారు. మొత్తానికి అలా నడుస్తూ ఉంటారు. విపరీతమైనటువంటి వేగంతో ఆర్థిక లాభాన్ని మాత్రం ఈ రోజుకి ఈ రాశివారు పొందలేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు బాలాంజనేయ స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల కార్యాలను విఘ్నాలు నశిస్తాయి. శీఘ్రంగా పనులయ్యే అవకాశం ఉంది. ఆగ్నేయ దిక్కు ఈ రోజుకి అనుకూలం. నీలం రంగు ఈరోజు వీరికి కలిసి వస్తుంది. వీరికి అనుకూలించే సంఖ్య నేటికి 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. తీవ్రమైన రుణబాధల నుంచి బయటపడటానికి, అవసరానికి ధనం సమకూరి మీకున్నటువంటి అప్పులన్నీ తొందరగా తీర్చేయటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ఎవరైనా సరే తరచుగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే, ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితులు తరచుగా వస్తూ ఉన్నట్లయితే, ఆ పరిస్థితుల నుంచి బయటపడటానికి, అన్ని రకాలైనటువంటి రుణబాధల నుంచి బయటపడి ధనపరంగా కలిసి రావటానికి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో ఉంచుకోవాలి. పంచలోహాలతో కానీ రాగి లోహంతో కానీ చేసిన చిన్న ఆంజనేయ రూపును మంగళవారం ఇంటికి తెచ్చుకొని ఆ రూపుకి సింధూర జలాలతో అభిషేకం చేస్తూ ఓం పవనపుత్రాయ నమః అని మనసులో స్మరించుకోవాలి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేస్తూ ఓం పవనపుత్రాయ నమః అని స్మరించుకోవాలి. ఆ అభిషేక తీర్థాన్ని స్వీకరించాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే క్రమక్రమంగా అవసరానికి ధనం సమకూరి రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉన్నట్లయితే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పాటించే ప్రత్యేకమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే, మంగళవారం రోజు ఉదయం పూట సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో 5 గులాబీ పూలు, కొద్దిగా పటిక బెల్లము, కొద్దిగా బియ్యము, వీటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూట చేతిలో పట్టుకొని సుబ్రహ్మణ్య స్వామి చుట్టూ 9 ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించుకొని ఆలయంలో కూర్చొని సుబ్రహ్మణ్య నామస్మరణ చేసుకొని ఆ తర్వాత బయటకు వచ్చి ఆ మూటను ఎక్కడైనా పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. ఇలా చేస్తే క్రమక్రమంగా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వల్ల అవసరానికి ధనం సమకూరుతుంది, అప్పుల నుంచి బయటపడవచ్చు. అలాగే ఒక్కొక్కసారి పెద్ద మొత్తంలో అప్పులు చేసి అవి తీర్చలేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి తరుణంలో పెద్ద మొత్తంలో చేసినటువంటి అప్పుల నుంచి తొందరగా బయటపడాలంటే పగడ గణపతి ధారణ చేయాలి. ఒక పగడం మీద గణపతి రూపును చెక్కించుకుంటే దాన్ని పగడ గణపతి అంటారు. ఆ పగడ గణపతిని రాగి ఉంగరంలో కుడి చేతి ఉంగరం వేలుకు ధారణ చేయటం ద్వారా పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. ఏదో ఒక విధంగా ధనం సమకూరుతుంది, రుణబాధల నుంచి బయటపడవచ్చు. అలాగే అప్పుల నుంచి బయటపడటానికి ఒక ప్రత్యేకమైనటువంటి పసుపు గణపతి పూజను కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఎప్పుడైనా మంగళవారం రోజు తమలపాకులో పసుపు ముద్ద ఉంచి దాన్ని హరిద్రా గణపతి స్వరూపంగా భావిస్తూ అక్షింతలతో పూజ చేస్తూ ఓం హరిద్రా గణపతయే నమః అని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత ఆ హరిద్రా గణపతికి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. హరిద్రా గణపతికి సమర్పించినటువంటి బెల్లం నైవేద్యంలో కొంత భాగాన్ని తీసి దాన్ని చీమలకు ఆహారంగా వేయాలి. మిగిలిన భాగాన్ని ఎక్కడైనా నదిలో కానీ చెరువులో కానీ పారే నీళ్ళల్లో వదిలిపెట్టాలి. ఇలా మంగళవారం రోజు కానీ
చవితి తిథి రోజు కానీ చేయాలి. 9 మంగళవారాలు లేదా 11 చవితి తిథులు ఇలా హరిద్రా గణపతికి బెల్లం నైవేద్యం సమర్పించడం, కొంత భాగం చీమలకు ఆహారంగా వేసి మిగిలిన భాగాన్ని పారే నీళ్ళల్లో విడిచిపెట్టడం చేస్తే 9 మంగళవారాలు లేదా 11 చవితి తిథులు పూర్తయిన తర్వాత క్రమక్రమంగా ధనం కలిసొచ్చి రుణ బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే పెద్ద మొత్తంలో అప్పులున్న వాళ్ళు ఆ పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి బయటపడటానికి చిన్న సువర్ణ శివలింగాన్ని గురువారం ఇంట్లో ఉంచి అభిషేకం చేయండి. ఇలా 17 గురువారాలు చిన్న సువర్ణ శివలింగాన్ని, బంగారంతో చేసిన శివలింగానికి అభిషేకం చేసి 17 గురువారాలు పూర్తయిన తర్వాత దాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి. ఈ సువర్ణ శివలింగం విధి విధానం, సువర్ణ శివలింగానికి అభిషేకం చేయటం, 17 గురువారాలు పూర్తయ్యాక దానం ఇవ్వటం చేస్తే పెద్ద మొత్తంలో కోట్లల్లో ఉన్నటువంటి అప్పుల నుంచి బయటపడవచ్చు. ఒక అప్పు తర్వాత ఇంకొక అప్పు చేయాల్సినటువంటి పరిస్థితుల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఈ విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే మనం ముఖ్యమైనటువంటి ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రయాణం మనకు సంపూర్ణంగా కలిసి రావాలంటే, ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, ప్రయాణాల పరంగా ధనలాభం మనకు చేకూరాలంటే, ఆ ప్రయాణాలు సంపూర్ణంగా విజయవంతం కావాలంటే ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.